ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరిగింది ఏంటి అనేది కొంచెం స్పృహ వచ్చినట్లు అనిపించింది. ఒక్కసారి చెక్ చేయండి డాక్టర్ అనగానే, సరేనమ్మా నేను చెక్ చేస్తాను, మీరు కంగారు పడకండి అని చెప్పేసి అని డాక్టర్ వెంటనే రాఘవని చూస్తూ ఉంటారు. ఇంకొక 5-6 నిమిషాల్లో అతను కోమాల నుంచి పూర్తిగా బయటకు వస్తాడు అనగానే రాజు, రూప అలాగే విరూపాక్షి సంతోషపడుతూ ఉంటారు. వెంటనే ఇక చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. ఇక రాఘవ స్పృహలో నుంచి బయటకు రాగానే వెంటనే ఇక విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రాఘవ ఇది, ఆ రోజు నా జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోయావు, నా భర్తకి నన్ను దూరం చేశావు, ఇదంతా ఎందుకు చేశావు అనగానే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. నేను ఆ రోజు ఏ తప్పు కావాలని చేయలేదమ్మా, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయాలని ఎప్పుడు కూడా అలా చేయలేదు. ఆ విజయాంబికనే కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేసి తనని ఏదో ఇబ్బంది పెడుతున్నాను అన్నట్లుగా తన కొడుకు చేత వీడియో తీపించి ఆ వీడియోని పెద్దయ్య గారి ముందు బయట పెడతానని బెదిరించారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదమ్మా, అంతకు మించి ఇంకేం చేయాలో అర్థం కాక మాత్రమే నేను అలా చేయాల్సి వచ్చిందమ్మా అనగానే, ఏది ఏమైనా సరే నువ్వు ఆ రోజు చేసింది పెద్ద తప్పు, నా జీవితంలో నేను మర్చిపోలేను. 21 సంవత్సరంగా నా భర్తకి నా బిడ్డకి దూరంగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది రాఘవ. ఇప్పుడు ఏదో నా అదృష్టం బాగుండి నువ్వు దొరికావు అనుకుంటే ఆ విజయాంబిక దీపక్లు ఎప్పుడు చూసినా నీ ప్రాణాలను తీయాలని చూస్తున్నారు. నిన్ను కిడ్నాప్ చేశారు, నిన్ను తీసుకొస్తున్నామని కారుని కూడా లారీతో గుద్దించి చెప్పాలనుకున్నారు. ఆ విజయాంబిక ఎంతకైనా తెగిస్తుంది అనగానే, అవునమ్మ గారు, కానీ ఆ రోజు హాస్పిటల్లో మేము కేరళ నుంచి ఇక వస్తున్నప్పుడు ఇక ఆ రోజు హాస్పిటల్లో పెద్దయ్యకు పాయిజన్ కలిసింది సెలైన్లో అని చెప్పారు కదా, అది కూడా విజయాంబికనే చేసింది అనగానే ఒక్కసారిగా విరూపాక్షి, రాజు, రూప అందరూ కూడా షాక్ అయిపోయి, ఏంటి ఏంటి నువ్వు అనేది రాఘవ అనగానే, అవును, ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసేటప్పుడు విజయాంబికనే జరిగిందంతా కూడా చెప్పింది. నా తమ్ముడు ప్రాణాలను తీయాలనుకున్నాను, ఇప్పుడు నా తమ్ముడికి బదులుగా నీ ప్రాణాలను తీయాలనుకుంటున్నాను అని చెప్పి విజయాంబిక చెప్పిన మాటలు నాకు ఇంకా చెవిలో మారు మ్రోగుతున్నాయమ్మా అని చెప్పేసి ఈ విధంగా రాఘవ అన్న మాటలు విని రూప అలాగే రాజు, విరూపాక్షి అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి రాఘవ కోమాల నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ప్రతాప్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ రోజు జరిగిన కుట్ర అంతా విజయాంబిక తప్పుడు మనిషి అని, విజయాంబిక వల్లనే మీరు ఇద్దరు కూడా 21 సంవత్సరం విడిపోయి బతకాల్సి వచ్చిందని, ఆ అమ్మాయి గారికి తల్లిని దూరం చేయాల్సిన పరిస్థితి వచ్చింది విజయాంబిక వల్లనేనని, ఆ రోజు నీ ముఖం దాటేసుకొని వెళ్ళిపోయాను పెద్దయ్య అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తే, విరూపాక్షిని దగ్గరికి తీసుకొని ఇన్ని రోజులు నాకు దూరంగా ఎలా బ్రతికావో ఏమో పక్కన పెడితే నిన్ను దూరం చేసుకున్నాను విరూపాక్షి, మా అక్క మాటలు విని నా బిడ్డకి నిన్ను దూరం చేశాను అని చెప్పేసి క్షమాపణ చెప్తూ ఉంటాడా. అసలు నిజంగా రాఘవ కోమల నుంచి బయటకు వస్తే ఇదే జరుగుతుందని చెప్పుకోవాలి.